ఓం శాంతి. ఈరోజటి యొక్క మురళీ డేటు 5 ఆగస్ట్ 2021. ఈరోజు మురళీలోని ముఖ్యమైనటువంటి పాయింట్స్ తెలుసుకుందాము. బాబా చెప్తున్నారు మురళీ సారాంశం. మీటే బచ్చే బాబా ఆయే హే తుమారీ తక్దీర్ జగానే. మధురమైన పిల్లలు, బాబా వచ్చారు మన అదృష్టాన్ని మేల్కొల్పడం కోసం. పావన్ బన్నే సేయి తక్దీర్ జగేగి. పావనంగా అవడం ద్వారానే మన భాగ్యం మేలుకుంటుంది. ప్రశ్న, జిన్ బచ్చోं की तकदीर जगी हुई है उनकी निशानी क्या होगी. ఏ పిల్లల యొక్క భాగ్యం అనగా అదృష్టం వెలిగి ఉందో వారి గుర్తులు ఎలా ఉంటాయి? జవాబు, వే సుఖ్కే దేవతా హోంగే. వారు సుఖం యొక్క దేవతలుగా ఉంటారు. బేహద్ కే బాప్ సే సుఖ్ కా వర్షా లేకర్ సబ్కో సుఖ్ దేంగే. అనంతమైన తండ్రి ద్వారా సుఖం యొక్క వారసత్వాన్ని పొంది అందరికీ సుఖాన్ని ఇస్తారు. కభీ భీ కిసీ కో దుఃఖ్ నహీ దే సక్తే. ఎప్పుడూ ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వజాలరు. వహే వ్యాస్ కే బచ్చే సచ్చే సచ్చే సుఖదేవ్. వారు వ్యాసుడి యొక్క పిల్లలు, సత్యమైన సుఖదేవులున్నారు. సెకండ్ పాయింట్, वह 5 विकारों का संन्यास कर सच्चे सच्चे राजयोगी राज ऋषि कहलाते हैं. వారు 5 వికారాలను సన్యాసం చేసి సత్యమైన రాజయోగిగా రాజ ఋషిగా పిలువబడతారు. మూడో పాయింట్, ఉన్కి అవస్థ ఏకరస్ रहती है. వారి యొక్క అవస్థ స్థితి ఏకరసంగా ఉంటుంది. उन्हें किसी भी बात में रोना नहीं आ सकता. వారికి ఏ విషయంలో దుఃఖం కలగదు అనగా ఏడవరు. ఉన్కే లియే హీ कहते हैं మోహాజీత్. ఇటువంటి వారి గురించి అంటారు మోహాజీతులు అని. పాట, తక్దీర్ జగాకర్ ఆయి హూ. భాగ్యాన్ని అదృష్టాన్ని మేలుకొల్పుకొని వచ్చాను అని. ధారణ కోసం ముఖ్యమైన సారాంశం. फर्स्ट पॉइंट, हर एक आत्मा का हिसाब किताब अपना अपना है. प्रति आत्मा యొక్క లెక్క ఖాతా వారి వారిది. इसलिए कोई शरीर छोड़ते हैं तो रोना नहीं है. కనుక ఎవరైనా దేహాన్ని వదిలినట్లయితే ఏడవకూడదు, అంటే బాధపడకూడదు. పూరా నష్టో మోహా బన్నా హై. పూర్తి నష్టో మోహాగా కావాలి. बुद्धि में रहे हमारा तो एक बेहद का बाप दूसरा ना कोई. బుద్ధిలో ఉండాలి, మాకు ఒక అనంతమైన బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. सेकंड पॉइंट, 5 विकार जो बुद्धि को खराब करते हैं उनका त्याग करना है. 5 వికారాలు ఏవైతే మన బుద్ధిని పాడు చేస్తాయో ఖరాబ్ చేస్తాయో వాటిని త్యాగం చేయాలి. సుఖ కా దేవతా బన్ సబ్కో సుఖ్ దేనా హై. సుఖ దేవతగా అయ్యి అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. కిసీకో దుఃఖ్ నహీ దేనా హై. ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. వరదానము, रहम की दृष्टि द्वारा घृणा दृष्टि को समाप्त करने वाले नॉलेजफुल भवा. దయ యొక్క దృష్టి ద్వారా చెడు యొక్క దృష్టిని సమాప్తం చేసేటువంటి నాలెడ్జ్ఫుల్గా జ్ఞానవంతులుగా కండి. जो बच्चे 1-2 के संस्कारों को जानकर संस्कार परिवर्तन की लगन में रहते हैं, कभी यह नहीं सोचते कि यह तो है ही ऐसे, उन्हें कहेंगे नॉलेजफुल. ఏ పిల్లలైతే ఒకరి యొక్క సంస్కారాలను, అంటే ఇతరుల యొక్క సంస్కారాలను తెలుసుకొని సంస్కారాల పరివర్తన యొక్క లగన్లో ఉంటారో వీళ్ళు ఇలా ఉన్నారేంటి
అని ఎప్పుడు ఆలోచించరో వారిని జ్ఞానవంతులు అంటారు. वे स्वयं को देखते और निर्विघ्न रहते. వారు స్వయాన్ని చూసుకుంటారు మరియు నిర్విఘ్నంగా ఉంటారు. उनके संस्कार बाप के समान रहम दिल के होते हैं. వారి యొక్క సంస్కారాలు బాబా సమానంగా దయార్థ హృదయంగా ఉంటాయి. रहम की दृष्टि घृणा की दृष्टि को समाप्त कर देती है. దయ యొక్క దృష్టి ఇతరుల యొక్క చెడు దృష్టిని సమాప్తం చేస్తాయి. ऐसे रहम दिल बच्चे कभी आपस में किटकिट नहीं करते. ఇటువంటి దయార్థ హృదయం గల పిల్లలు ఎప్పుడూ పరస్పరంలో గొడవ పడరు. वे सपूत बनकर सबूत देते हैं. వారు సుపుత్రులుగా అయ్యి రుజువు చూపిస్తారు. స్లోగన్ सदा परमात्मा चिंतन करने वाले ही बेफिकर बादशाह है. सदा పరమాత్మ చింతన చేసేటువంటి వారే నిశ్చింత చక్రవర్తులు. उन्हें किसी भी प्रकार की चिंता नहीं हो सकती. వారికి ఏ విధమైనటువంటి చింత ఉండదు. ఓం శాంతి. मीठे सिक्के लगे रुहानी बच्चों पे चुनवानी बाप व दादा का याद प्यार और गुणवानी. मीठे मीठे रुहानी बच्चों पे चुनवानी बाप की नमक.